నమస్తే స్వామి, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు జ్ఞాన ప్రకాశానంద స్వామీజీ. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? హరిద్వార్ శ్రీ ప్రేమనగర్ ఆశ్రమము, జ్వాలాపూర్ రోడ్, సద్గురుదేవ్ శ్రీ సత్పాల్జీ మహారాజ్ గారు, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వచ్చినానండి. స్వామి, పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. మరి ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో కల్తీ జరగలేదని అంటున్నారు. మరి మీరు గతంలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి లడ్డూని స్వీకరించారా? మరి ఎలా అనిపించింది గత ప్రభుత్వ హయాంలో? నేను 3.5 సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వం ఎండింగ్లో ఉన్నప్పుడండి నేను స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళానండి. ఒక 50 నుంచి 75 రూపాయలు ఇచ్చి ఒక లడ్డు కొనుక్కొని తిన్నానండి. ఫుడ్ పాయిజన్ అయిందని అక్కడ ఆయుర్వేదిక్ కౌంటర్లో నాకు టెస్టింగ్ చేసి ఆ డాక్టర్ గారు నిర్ధారించారండి. నేను పొద్దున్నుంచి ఈ లడ్డు తప్ప ఇంకేమీ తెలియదంటే, మాకు అదంతా తెలియదండి, ఈ లడ్డే ఫుడ్ కావచ్చు పాయిజన్ కావచ్చు అని మాకు సర్టిఫికేట్ ఇచ్చారండి. అది ఇప్పుడు ఆశ్రమం ఫైల్లో ఉందండి. కాబట్టి అది వాంతి రూపంలో వచ్చిన తర్వాత టెస్టింగ్ చేశారండి. తిరిగి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఆధ్యాత్మిక కార్యక్రమానికి అదే తిరుపతికి వెళ్ళానండి. దర్శనానికి తిరుమలకి తీసుకెళ్ళానండి. 1వ నెంబర్ గేట్కి వస్తూ ప్రసాదాలు కొనుక్కొని తిన్నామండి. ఆ రోజున వాంతి వచ్చింది, ఈ రోజున వాంతి రాలేదండి. ఆ రోజున కల్తీ ఉందని మాకు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ అండి. ఈ రోజున ముందు మా సెల్ఫే చెప్పిందండి, వాంతి ఏం కాలేదండి, ధైర్యంగా తిని కిందకు వచ్చామండి. సో అందువల్ల నా స్వానుభవంతో చెప్తున్నానండి, శాస్త్రవేత్తలు కానీ కెమిస్టులు కానీ వాళ్ళు చేసినటువంటి పరిశోధన, ఆ టెస్ట్, ఆ ల్యాబ్ ఏదైతే ఉన్నదో అది 100% సత్యమండి. ఎందుకంటే నేను స్వయంగా తిని చూశానండి. ఇప్పుడు అది ప్రజెంట్ ప్రకటన చేశారండి, అది ఫేక్ న్యూస్ కాదండి. సో మరి గత 5 ఏళ్లలో అసలు ఎటువంటిది జరగలేదు, మేము హిందూ పరిరక్షకులం అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్పారు. మరి గత ప్రభుత్వంలో హిందూ మతం మీద కానీ లేదంటే ఈ తిరుమల తిరుపతి విషయంలో కానీ ఎటువంటి ఇది జరిగిందా? వాళ్ళు కనుక హిందూ మతం మీద గౌరవం కనుక ఉన్నట్లయితే ముఖ్యమంత్రి అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలోనే సాంప్రదాయ వస్త్రాలను నేను ధరించనని చెప్పాడండి. బూట్లు వేసుకొని దర్శనానికి వెళ్ళబోతూ ఉంటే అర్చక స్వాములు అడ్డుకొని ఆపేశారని అందరికీ తెలుసండి, ఈ లైవ్. కావున హిందూ తత్వం మీద గౌరవం ఉంటే అలా చేస్తారా? ఇది దయచేసి హిందూ ప్రజలందరూ ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ జరిగిన దాన్ని తవ్వుకోవటం కాదండి, నడక గురించి మాట్లాడుకోవటం. ఆయనకి అసలు హిందూ గౌరవం అనేది లేదండి. నేను పుట్టిందుకు హిందూ అయితే కావచ్చు అంటాడండి. నేను పక్కా క్రైస్తవుణ్ణి అని ఇప్పటికీ ఆయన నడక ఆ విధంగానే చేస్తున్నాడండి. అది ఆయన ఒపీనియన్ పర్సనల్. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ బోమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇటువంటి వ్యక్తులు కల్తీ జరిగితే జరగండొచ్చు, ఆల్రెడీ దానికి సంబంధించి అరెస్ట్ చేశారని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మేము అసలు కల్తీ చేయలేదు, మేము చాలా పవిత్రంగా చూసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ఈ భూమా వారు ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన విద్యార్థి దశలో రాడికల్ విద్యార్థి. అంటే రాడికల్స్ అంటే ఎవరు? దేవుడు లేడు అని నమ్మేవాళ్ళండి. నేను ఆ స్టేట్మెంట్ కాదండి, అసలు రాడికల్స్ అంటేనే ఉగ్రవాదంలో విద్యార్థి దశలో ఒక ప్రథమ దశ. వాళ్ళు దేవుడు డౌన్ అనేటువంటి వ్యక్తులండి. అతనికి అధ్యక్షత ఇచ్చారండి ఒకటి. రెండవది, కల్తీ జరిగిందని అతనికి తెలుసండి. ఎందుకంటే పై స్థాయి నుంచి ఏమీ లేకుండా కింద స్థాయిలో ఎవరు ఏమి చేయరండి ధైర్యంగా. ఇది అందరికీ తెలిసిన విషయం అండి, జగమెరిగిన సత్యం. కానీ మసిబూసి మారేడుకాయ చందాన వాళ్ళు ఇప్పటికీ కూడా నేటి ప్రభుత్వం మా మీద దుమ్ము చల్లుతున్నది, అబద్ధాలు చెబుతున్నారు, మా అంత నిజాయితీ పరులు ఎవరు లేరు, మా ఇంత హిందూవాదులు ఎవరు లేరని ఇంకా అబద్ధాలు చెబుతూ హిందూ సోదరులను నమ్మించడానికి ఎంతో సకల ప్రయత్నాలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. మరి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని మీరే స్వయంగా అనుభవించానని చెప్తూ ఉన్నారు. మరి అప్పటికి ఇప్పటికి లడ్డూలో ఏమన్నా తేడా వచ్చింది సార్? ఇప్పుడు ఎలా ఉంది మీకు? నాణ్యత విషయం మనకు కావాలండి. ఆ రోజున నాకు నా స్వానుభవంలో నేను ఇప్పటికి సర్టిఫికేట్ తర్వాత తెచ్చి చూపిస్తాను విలేక సోదరులకి, అది కల్తీ అని చెప్పి నాకు ఫుడ్ పాయిజన్ అని తేల్చారండి. ఈరోజు నేను తిని ఆనందంగా కిందకి నా అంతా నేను బస్ ఎక్కి వచ్చానండి మామూలుగానే. కాబట్టి నాణ్యత ఆ రోజు నక్కకి ఈరోజు నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంటారండి, పొంతన లేదు సంబంధం. నేను పార్టీ గురించి చెప్పట్లేదండి, ప్రసాదం బెస్ట్. ఇప్పుడు కూడా నేను 15 రోజుల క్రితమే తిన్నానండి. ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఇదే అధ్యక్షుల వారు కూడా వచ్చారండి, అట్లూరు నారాయణరావు గారు, ఈ ట్రస్ట్ చైర్మన్ గారండి. వారు మేమంతా వెళ్ళామండి. అప్పుడు అందరం కూడా 1వ నెంబర్ గేట్లో నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. స్వామి ప్రసాదము 21 ప్రసాదాలు కూడా కొన్ని ప్రేమగా పెట్టారండి. లడ్డు తిని ఎంత అనుభూతి పొందామంటే, వాళ్ళు బలవంతంగా స్టేట్మెంట్ వస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే పంపించాడు ఆ రోజున 3.5 సంవత్సరాల క్రితం. ఈరోజు అసలు దాంట్లో వ్యతిరేకిస్తే కదండి పోవడానికి. ఆ రోజు అది సత్యము, ఈరోజు సత్యం అండి.
ప్రశాంతంగా సంతోషంగా కిందకి దిగామండి. ఆ ఆనందాన్ని ఇప్పుడు కూడా అనుభవిస్తున్నామండి. నాణ్యత బాగా ఉందని. ఇదండి తేడా ఆ రోజుకి ఈ రోజుకి. సార్ మరి హిందువుల పట్ల ప్రభుత్వాల యొక్క మామూలుగా వాళ్ళు చేసేటటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? గత ప్రభుత్వ విధానం కానీ ఈ ప్రభుత్వ విధానం కానీ హిందువుల పట్ల ఏ విధంగా ఉందనుకో? ఎక్కువ మందికి చులకనా భావం ఉందండి. నేను పార్టీల పేరు చెప్పట్లేదండి. ఎక్కువ మందికి రాజకీయానికి వచ్చిన తర్వాత వాళ్ళ కొమ్ములు వస్తున్నాయండి. అపార్థం పోవద్దండి. కొమ్ములు అనే మాట మంచి మాటే. ఇగో ఈ ఇగో వచ్చేమంటుందంటే ఆయన అన్నాడండి, నేను ముఖ్యమంత్రిని నన్ను ఆపడానికి మీరెవరు? 5 ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో అన్నమాట అండి, పురోహితుల్ని పూర్ణ కుంభ సభతో ఆల్రెడీ వచ్చేసారండి, బోట్లతో వస్తాను ఏం చేస్తామన్నాడండి. ఆచార వస్త్రాలు వేసుకోను, పంచ కట్టుకోను, రామరాజు పంచ కట్టుకోను, కుర్తా వేసుకోను, టై కట్టుకుంటాను, సూటు వేసుకుంటాను, బూటు వేసుకుంటాను. ఇదే ప్రకారం మీరు చర్చికి వెళ్తారంటే మా వ్యక్తిగతాన్ని ప్రశ్నించడానికి మీకు హక్కు లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగతం ఏంటండి? ఒక తండ్రికి బిడ్డలందరూ ఎలా సమానమో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అన్ని మతాలు కూడా సమానమై ఉండాలని రాజ్యాంగంలో ఉన్నమాటే చెప్తున్నామండి. నా సొంత అభిప్రాయం కాదండి. కానీ ఎక్కువ మంది రాజకీయ నాయకులకి అసమానతే ఉంటుంది, సమాన భావాన్ని చూపించరు, ఓట్ బ్యాంకు దృష్టి ఉంటుంది. అదే నడుస్తున్నదండి. కాబట్టి ఏ పార్టీ అయినా మాకు కావాల్సింది కూడా భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని అందరూ బాగుండి మన రాష్ట్రం 3 పువ్వులు 5 కాయలుగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటామండి ఈ సమావేశం ద్వారా. సార్ మరి ఎక్కడైనా కానీ హోమాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు కానీ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ ఏ విధంగా సమర్పించాలి? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు కూడా సమర్పిస్తున్నారు. అయితే ఏ విధంగా అంటే సతీ సమేతంగా వెళ్ళాలా, ఒక్కళ్ళే వెళ్ళొచ్చా, మరి ఎట్లా ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కానీ? కేవలం హిందూ ఇతరులు మాత్రమే ఒక్కరే వెళ్తారండి, హిందువులు కాని వాళ్ళు ఇతర మతస్థులు. కానీ మన మతంలో స్వామి రాముల వారు అశ్వమేధ యాగం చేసేటప్పుడు స్వయంగా సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలో ఉంటే బంగారు విగ్రహం పెట్టుకున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి. భార్యకు బదులుగా సీతమ్మ వారి విగ్రహం చేయించుకొని పక్కన పెట్టుకొని యజ్ఞం చేశాడండి అశ్వమేధ యాగం. అటువంటిప్పుడు మన సాంప్రదాయం అదని తెలియజేశారు ఆ రోజుల్లో రామాయణంలోనే. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా సింగిల్ వ్యక్తిగానే వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. అక్కడ ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు ఏది ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి వర్యులు ఒక్కరు మాత్రమే ఇచ్చారండి. శ్రీమతి భారతి గారు ఎప్పుడూ అటెండెన్స్లో లేరండి. నా భూతో నా భవిష్యత్తు వాళ్ళ వరకు. పోతే భువనేశ్వరి గారే కదండి, మీరు ధర్మపత్ని, వారికి సమేతంగా వెళ్ళినట్టు మీకు తెలుసు. ఎందుకంటే వారు జన్మించిందే కుప్పం, చిత్తూరు జిల్లా, ఈ ముఖ్యమంత్రి గారు. అందువల్ల వారు మొదటి నుంచి కూడా భార్య సమేతంగా వెళ్తున్నారు, ముఖ్యమంత్రి అయినా కాకపోయినా నాయుడు గారు. అందువల్ల వీరేమో దీన్ని నమ్మి పాటిస్తున్నారు. నేను రాజకీయ పడుతుందండి, నాకు వీళ్ళు ప్రేమ అంటే కాదు, వాళ్ళు ద్వేషం కాదండి. జరిగిన దాన్నే స్టేట్మెంట్ తారతమ్యం అని చెప్తున్నాను. ఆయన ఆచరించలేదు, మన శాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళ పద్ధతి ప్రకారం సింగిల్గా పోయాడు. ఈయన మన ధర్మం ప్రకారం భార్య సమేతంగా వెళ్ళాడు. విధానం ఇదండి మన శాస్త్రాలు చెప్పినవి. ఓవరాల్గా అయితే ఇప్పుడైతే మీకు అంతా తిరుమలలో పరిస్థితులు ఎంత బాగుందా? ప్రజెంట్ బాగున్నాయండి, గతంలో బాగాలేవండి. అవి మేము నెత్తి నెరగొట్టుకుంటే మమ్మల్ని బలవంతంగా కిందకు పంపించాను, మీకు కింద కూడా చెప్పానండి ఆ లడ్డు విషయంలో. కాబట్టి మమ్మల్ని గౌరవించాలని పర్లేదండి, కనీసం మేము చెప్పేది కూడా వెళ్ళలేదండి. కాబట్టి ఈ రోజున ఏంటంటే ఆ రోజున మిలిటరీ న్యాయం జరిగిందండి. మిలిటరీ న్యాయం అర్థం చేసుకోండి. మిలిటరీ రూల్ అంటే 144 కర్ఫ్యూ టైప్ అంటారు చూడండి, అంత బలవంతంగా నన్ను కిందకు పంపించారు. ఈ రోజున డెమోక్రసీ జరుగుతుందండి పరిపాలనా విధానంలో. మాకు అంటే వాళ్ళు ఏదో మళ్ళు మణికాయలు వాళ్ళు ఇవ్వలేదు, వెళ్ళి గౌరవం అగౌరవం సంగతి చెప్పానండి. వాళ్ళు ఇప్పుడు ఆదరించారండి. అప్పుడు దర్శనానికి వెళ్ళాం, ఇప్పుడు దర్శనానికి వెళ్ళాం. అప్పుడు వితౌట్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టారు, ఇప్పుడు విత్ సెక్యూరిటీ దర్శనానికి సంతోషంగా వెళ్ళి కిందకు వచ్చామండి. ఇది తేడా అండి, నేటి ప్రభుత్వానికి వాళ్ళకి ఉన్న తేడా. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.